హాయ్ అండి. ఇది ముందు వీడియో కంటిన్యూషను. ఇంక వెళ్ళాలని ఫిక్స్ అయిన తర్వాత ఇంక సరే ఆ నైటు ఏం చెప్పలేదు మా వారికి. ఇంక సరే పడుకున్నాము. ఒక కలొచ్చిందండి నాకు. ఆహ్, పడుకొనున్నానంట. ఒక పెద్దది పిల్లి అంటే మన చిన్న పులి అంత సైజు పిల్లి ఎనక నుంచొచ్చి అట్లా డబాలమని ఈపు మీద కొట్టిందండి. 2 సార్లు కొట్టింది. ఏంటి ఆ నొప్పి నాకు రియల్‌గా గూడా తెలుస్తుంది. అసలకి ఏంటి ఇలా అనిపించింది, మెలుకువ వచ్చి సడెన్‌గా లేసి చూసాను ఎవ్వరు లేరు. కానీ పెయిను తెలుస్తుంది నాకు అక్కడ కొట్టినట్టు. ఇంగ చాలా భయమేసింది. ఏంటి ఇలా పిల్లి కల్లోకి రావడం ఏంటి అని ఎవరికన్నా చెప్తామంటే ఎగతాళి చేస్తారేమో అని జెప్పేసి ఇంక కామ్‌గా మెదలకుండా ఉండా. ఇంకా తర్వాత ఆ వదిన ఫోన్ చేసిందండి. ఇంకా ఏంటి వైనని చెప్పు, ఆధార్ కార్డ్ పంపించాలి వాళ్ళకి ముందే ఇవ్వాలంట అని. ఇంకా నా తెల్లారి ఇంక ఎట్లాగైనా సరే వెళ్ళాలని చెప్పి మా పాపకి అప్పుడే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నాయి. సరే మా పాప ఇంటి దగ్గర చూసుకుంటుంది కదా, పాలు పిండడానికి ఎవరో ఒకరిని అడగాలి ముందు. అడిగిన తర్వాతే వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మా వారికి చెప్దామని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గర ఒక అక్కని అడిగాను. సరేలేమ్మా పిండుతాలే, మరి ఎట్లా కట్ట పిండుతాలే, సరే ఎళ్ళు అని చెప్పింది. హమ్మయ్య! ఒక భారం అయితే తగ్గిందని చెప్పి అనుకొని ఇంకా మా వారికి చెప్దాంలే అని ఫిక్స్ అయ్యాను. చెప్పాలి ఏంటి అనేది మాత్రం మనసులో భయంగానే ఉంది. మా పాప అయితే చెప్పమ్మా ఏమైతే అది అయిందిలే నేనున్నాను కదా అని కొంచెం ధైర్యం ఇచ్చింది. ఈరోజు ఇదేనంటే రేపు చెప్తాను ఏం జరిగిందనేది. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఫుల్ వీడియో షాపింగ్ నా ఛానల్లో పెట్టానండి, చూసేయండి.